అరుణమ్మ వంటలు. హాయ్ అండి, వెల్కమ్ టు అరుణమ్మ వంటలు. నేను అరుణ. ఈ వీడియోలో మీకు కాకరకాయల కారం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇది మనకు 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 మంత్స్ కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఏమి యాడ్ చేస్తున్నాను అనేది. నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఇవి తొడియాలు తీసేసి నీట్గా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకుని దానిలో ఉప్పు వేసి పెట్టుకున్నానండి. మీరు ఈ ముక్కల్ని నైట్ కనుక కట్ చేసుకుంటే మార్నింగ్ చేసుకోండి. లేకపోతే మార్నింగ్ కట్ చేసుకుంటే ఈవినింగ్ చేసుకోండి. 6-8 అవర్స్ వరకు మనం ఉప్పు వేసి అలా ఉంచేసేయాలండి. అప్పుడైతే బాగుంటుంది. మనకు కారం కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా వీటిని కాకరకాయ ముక్కల్ని బాగా ఇట్లా స్క్వీజ్ చేయాలండి. దానిలో వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని దానిలో మనం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే కొంచెం నిల్వ ఉండాలి కదా, కాకరకాయలు వేగాలి. అందుకని ఒక చిన్న గిన్నెతోటి 3 గిన్నెలైతే వేసుకున్నాను. ఒక 50-100 గ్రామ్స్ మధ్యలో ఉంటుందండి ఆయిల్. దానిలో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలి, మినపప్పు, ఆవాలు 1 బై 1 వేసుకొని మనం దోరగా వేయించుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. మాడిపోకుండా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకోండి. ఎందుకంటే స్టవ్ నిండా చిద్ది పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ 2 వేసేసుకోండి. వేసేసుకొని కొంచెం వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మీడియంలో పెట్టుకుని వేయించుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని వేయించుకుంటే మనకు ఆనియన్స్ త్వరగా ఫాస్ట్గా మగ్గుతాయి. ఇవన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం కాకరకాయ ముక్కల్ని స్క్వీజ్ చేసి వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి. మొత్తం అన్ని ముక్కలన్నీ కూడా ఇలాగే స్క్వీజ్ చేసి వేసుకోండి. కాకరకాయలు చాలా మంచిదండి హెల్త్కి. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్లకి ఇవి రెగ్యులర్గా డైట్లో చేర్చుకుంటే కనుక షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు యాడ్ చేసిన దగ్గర నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకోండి. 3/4 వరకు వేగే వరకు కూడా అలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలోకి మనం కారాన్ని తయారు చేసుకుందాము. ఇది పుట్నాల పప్పు వేసుకున్నానండి. ఒక చిన్న టీ గ్లాస్తో హాఫ్ పుట్నాల పప్పు వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నాను. సాల్ట్ వేసాను. జీలకర్ర వేసుకుని ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. పంచదార. షుగర్ పేషెంట్లు అయితే కనుక పంచదార అవాయిడ్ చేయండి. మీరు బెల్లం కావాలంటే బెల్లమైనా వేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తీపి ఇష్టం లేని వాళ్ళు షుగర్ని అవాయిడ్ చేయండి. ఇష్టమైన వాళ్ళు షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా షుగర్ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు చాలా వరకు వేగిపోయినాయి కదా, మనకి 80% వరకు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడు మంచిది, హెల్త్కి కూడా మంచిది. ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోండి. ఇంకా ఈ టైంలో మనం సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుని మాత్రం వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఈ టైం మాడిపోతాయి ఫాస్ట్గా. ఇప్పుడు మనం ఈ పొడి తయారు చేసుకున్నాం కదా, ఈ కారం కూడా వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ కారంలోనే ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎల్లుల్లిపాయలు అనేవి వేసి పట్టిన కారం అండి, గుంటూరు కూర కారం. దాన్నే వేసాను నేను. మీకు అది లేకపోతే మామూలు కారం అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు ఈ పొడి అంతా కూడా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోండి, లేకపోతే ఈ పొడి అంతా మాడిపోతుంది. సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే చూడొచ్చు. ఇలా మొత్తం కూడా మనం తిప్పుకుంటూ వేయించుకోవాలండి. అంతే. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయల